భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని తోకల హరీష్ గుప్తా అధ్యక్షతన స్థానిక కెమిలాయిడ్స్ గెస్ట్ హౌస్ లో నూతన అశ్వరావుపేట ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తిరుమల శెట్టి అప్పారావు, ప్రధాన కార్యదర్శి వలిపాషా, ఉపాధ్యక్షుడిగా ముజఫర్ ఖాన్, కోశాధికారిగా చీమకుర్తి రవికిరణ్, సహాయ కార్యదర్శిగా కె నర్సింగ్రావులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి క్లబ్స్ గౌరవ అధ్యక్షులు చీమకుర్తి శ్రీనివాసరావు, షేక్ మౌలాలి, కలపాల శ్రీనివాసరావు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్లు రామారావు, నాగబాబు నాయుడు, కృష్ణారెడ్డి, రాము, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్ మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు. 8, 9, 10, 11, 12, 2, 3, 4, 5, 6, 14, 15, 16, 17, 18, 19, 6, 7, 27 అప్పారావు 27 రాయి అక్కడ అప్పారావు 27 రాయన్నా మళ్ళీ చేసుకోండి. ఓట్లు కూడా చూసుకోండి. మీరు ఒకటి ఇదిగో చూపి 2, 3 1, 2 ఎవరికైనా కావాలి, టోటల్ కలవాలి. 7 చూస్తాం ఒకసారి 9, 10, 11, 15, 27, 13, 14, 15, ధన్యవాదాలు. గతంలో హరీష్ ఎలా నడిచిందో దానికి వెనకుండి ఎట్లా నడిపించానో ఇప్పుడు కూడా అప్పారావుకి అందరి సభ్యులతో సహకారం తీసుకొని అదేవిధంగా పూర్తి స్థాయిగా ప్రెస్ క్లబ్ యొక్క విలువల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నికలకు సహకరించిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే గత కార్యవర్గం ఏదైతే మీ అందరి సహాయ సహకారంతో మన ప్రెస్ క్లబ్కి ఒక ఉన్నతమైన విలువలను తెచ్చిపెట్టిందో విధంగా అంతకంటే ఇంకా మంచిగానే ఈ ప్రెస్ క్లబ్ విలువలను కాపాడుతూ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మా వంతు కృషి చేస్తాం. అలానే మీ అందరికీ మరొక మారు మమ్మల్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. చేసుకుంటాను. మీ అందరికీ అంతగా భరోసాగా ఉంటాను. అధికారిగా నాకు బాధ్యతలు అప్పగించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ బాధ్యతను భారంగా తీసుకోకుండా మన క్లబ్కి సంబంధించి ఏ విధంగా రావాలన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు తెలియజేస్తే నా వంతు సాయంగా నేను ఏదైనా చేస్తాను. కొద్ది రోజుల్లోనే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి మొత్తం క్లబ్ మొత్తం ప్రకటిస్తాం. ఫస్ట్ మీటింగ్ అది కొద్ది రోజుల్లోనే. ఈనాటి ఈ యొక్క నూతన కార్యవర్గానికి ఇచ్చేసినటువంటి నా తోటి సహచరులందరికీ అదేవిధంగా